హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాకీ టెక్ ఇన్ తెలుగు. నా పేరు రాకేష్. ఈరోజు అయితే శాంసంగ్ M14 5Gతో అయితే అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకా మా ఛానల్ ఇంకా చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని కూడా కొంచెం లైక్ చేస్తే అది కొంచెం రికమెండ్ అవుతుంది వేరే వాళ్ళకి. అలాగే ఇది 5G ఫోన్, మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్సే కాదు, ఇంకా మంచి మంచి టిప్స్తో అయితే ముందుకు వస్తాను. ఈ వీడియోస్ అన్నీ మీరు ఇంకా సపోర్ట్ చేస్తేనే ఇంకా బాగా కంటెంట్ అయితే చేయగలను. బిల్ అయితే వచ్చేసింది. ప్రైస్ మనకు వచ్చేసరికి 15,490, కానీ మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పర్చేస్ చేసాం కాబట్టి 2000 అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది. మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాడాం. ఇప్పుడైతే ఆఫర్ అయితే ప్రెసెంట్ లేదు. అమెజాన్లో అయితే మనం పర్చేస్ చేసాం. మొబైల్ అయితే ఇదిగోండి. ఇంకా ఫోన్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే మెన్షన్ చేశారు. ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ ఏమో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ఉంది. 6000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది 50+2+2 బ్యాక్ కెమెరా, ఎయిర్ కెమెరాస్ 3 సెటప్ అయితే వస్తుంది. దీన్ని అయితే కట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే అవ్వద్దు. ఫీచర్స్ అయితే మిస్ అయిపోతారు. అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా కంప్లైంట్ కానీ ఏదైనా సరిగ్గా లేకపోతే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి, దాని గురించి డిస్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మాత్రం దాని గురించి రెక్టిఫై చేసుకుంటాను. చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. బాక్స్లో ఏమేమి ఇచ్చారో అవన్నీ బాక్స్లో కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్, కిక్ స్టార్ట్ గైడ్ ఫోన్ చూడడానికి కొంచెం నా ఫోన్ మీద కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇది ఎందుకు డమ్మీ పీస్లో అయితే ఉంది. ఫోన్ అయితే ఏదో డిఫరెంట్గా ఉంది. పట్టుకుంటే ఇది ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. టచ్ చేస్తుంటే డిజైన్ అనేది బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది బాడీ పాలికార్బోనేట్లా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో డివైస్ ఆన్ చేసి చూద్దాం. ఇదిగోండి, టైప్ సి, ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. చాలా ఫోన్లకి అయితే ఉండదు. ఇది స్టార్టింగ్లో మనం దీన్ని సెటప్ చేసిన టైంలో మధ్యలో కస్టమైజేషన్ సర్వీస్ అని చెప్పి ఉంటుంది. ఇది మనం అగ్రీ కొట్టామంటే డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. ఇది అగ్రీ కొడితే ఏమవుతుందంటే మన యొక్క డైలీ యాక్టివిటీని బేస్ చేసుకొని అది మిగతా యాప్స్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మనం ఎటువంటి వాటికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అదైతే ఆ యాప్స్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ చాలామంది ప్రైవసీ ఇష్యూస్ అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఎలాగంటే ఒక యాప్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది వేరే యాప్లో కూడా సేమ్ అలాంటివే కనిపించడం, అలాంటివన్నీ ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వడం వల్లనే అలాంటివి జరుగుతుంటాయి. ఇది కూడా మీరు ఒకసారి ఏదైనా ఫోన్ని కొత్తగా సెటప్ చేస్తున్నప్పుడు చూసుకోవడం, లేదంటే ఆల్రెడీ ఉన్న ఫోన్ కూడా మన సెట్టింగ్స్లో అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఎంత క్వాలిటీగా కనిపిస్తుందో. పర్లేదు, ఇది మనం లైటింగ్ కండిషన్లో కూడా మన డిస్ప్లేని యాక్సెస్ చేయొచ్చు, మరి ఎదుర్కోకుండా అక్షరాలని. అలాగే కెమెరా విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ అయితే 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే పర్లేదు, బాగుంది కెమెరా, వైడ్ యాంగిల్ కూడా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, 50 మెగాపిక్సెల్ అయినా సరే. ఇందులో డైరెక్ట్ ప్రో మోడ్లో ఉంటుంది 50 మెగాపిక్సెల్. ఇందులో రా ఫొటోస్ అయితే వస్తాయి. వీడియో విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ 30 FPS ఉంది. ఫుల్ హెచ్డీ అంటే 1080pలో 30 FPS మాత్రమే ఇందులో సపోర్ట్ చేస్తుంది. అలాగే 720p 30 కూడా, ఇంకా 4K అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్రంట్ కూడా ఫుల్ హెచ్డీ 30 FPS సేమ్ దానిలాగే ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే బాగుందని చెప్పచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది. బ్యాక్ రేర్ కెమెరా కన్నా కొంచెం నీట్గా చూపిస్తుంది. ఇది శాంసంగ్ ఫోన్ కాబట్టి దీనికైతే గూగుల్ డైలర్తో అయితే రాదు. దీంట్లో మీరైతే కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. రికార్డెడ్ కాల్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకైతే.
మీరు చూడొచ్చు. ఆటో కాల్ రికార్డింగ్ పెట్టుకుంటే ఫోన్ అయితే స్మూత్గా ఉంది, ఏ హ్యాంగ్స్ లేవు. అలాగే మనకి బ్లోట్వేర్ వచ్చేసరికి మనకి స్నాప్చాట్ అని చెప్పేసి ట్రూ కాలర్ ఇవన్నీ ముందుగానే ఇచ్చేస్తారు. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. ఇవి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం కావాలంటే అన్ఇన్స్టాల్ అవుతున్నాయి చూడొచ్చు. ఇవన్నీ ఉన్నాయి మనకైతే బ్లోట్వేర్ అయితే. తర్వాత మనకి ఫోన్ స్టోరేజ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత వస్తుందో చూద్దాం. మనకి స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 జీబీలో 23 జీబీ అనేది మనకి కన్జ్యూమ్ అయ్యి వస్తుంది. యాప్సే మనకి సిస్టమ్ నుంచి 23 జీబీ అయితే కన్జ్యూమ్ చేసుకొని అయితే వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్నారా ఎంత స్పీడ్గా అయితే అవుతుందో. జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. ఈ రేంజ్లో ఫోను ఇంత బడ్జెట్ సెగ్మెంట్కి కూడా ఇలా క్లిక్ చేయగానే ఎంత స్పీడ్గా అనేది మంచి విషయం. ఇది ఆండ్రాయిడ్ 13 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 1UI 5.1తో అయితే వెర్షన్తో అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి మనం 6000 mAh బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని కెమెరా పెర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే బ్యాక్ కెమెరా పర్లేదు, కొన్ని సినరీస్లో బాగానే వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఇచ్చారు, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. ఇంకా నో షేక్ కెమెరా అని చెప్పారు కానీ మరీ అంతగా అయితే లేదు. ఇంకా డెడికేట్గా స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ కూడా పెట్టలేదు. ఇంకా ఫ్రంట్ కూడా నార్మల్గానే ఉంది స్టెబిలైజేషన్. ఇంకా వాయిస్ క్లారిటీ మైక్రోఫోన్ నుంచి అయితే ఇందులో నుంచి అయితే వెళ్తుంది, అది కూడా మీరు వీడియోలో ఒకసారి చూడొచ్చు. ఇంకా 3.5mm జాక్ అయితే ఇవ్వడం, పోర్ట్ అయితే ఇవ్వడం, ఇది కూడా బెటరే. ఎందుకంటే ఇది పేరెంట్స్కి ఇస్తాం కాబట్టి వాళ్ళు బ్లూటూత్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇయర్ ఫోన్స్ లాంటివి సూటబుల్ అవుతాయి. ఇంకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ, అంటే ఇది నార్మల్గా 5800 ఆ రేంజ్లో అయితే ఉంటుంది దీని బ్యాటరీ ఒరిజినల్ బ్యాకప్ అయితే. టైపికల్గా చూసుకుంటే మాత్రం 6000 అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇంకా స్పీకర్స్ వచ్చేసరికి సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూల్ స్టీరియో అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఆ ప్రైస్ రేంజ్లో. ఇంకా ఈ సింగిల్ స్పీకర్ మరీ అంత లౌడ్ ఏం కాదు, నార్మల్గానే మంచిగానే వస్తుంది. ఇంతకుముందు 4G ఫోన్స్లో ఎంత అయితే సౌండ్ అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ 1200 ఎగ్జినోస్ 1200 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇదైతే గేమింగ్కి వాటికైతే సూటబుల్ అయితే కాదు. నేను కూడా ఎందుకంటే అలాంటివి ప్రిఫర్ చేయను. నాది సామ్సంగ్ A33 5G, అందులోనే అసలు సరిగ్గా అది 30,000 ఫోన్, దాంట్లోనే సరిగ్గా గేమ్స్ అవ్వట్లేదు. ఎగ్జినోస్ ప్రాసెసర్ కొంచెం గేమ్స్కి అయితే కొంచెం దూరంగా పెట్టుకోవడం బెటర్. ఎడిటింగ్ కూడా ఏదేనికైనా సరే కొంచెం ల్యాగ్ అయితే అవుతాయి. నార్మల్ యూజెస్ అయితే పర్లేదు, బాగుంటాయి. ఈ ఫోన్తో అయితే మనకి బాక్స్ అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మనమైతే 25 వాట్స్ అడాప్టర్ అయితే తీసుకోవాలి వేరేగా. ఇది ఫ్లిప్కార్ట్లో నేను పర్చేస్ చేశాను, 1100 రూపీస్ అయితే పట్టింది, 1099 రూపీస్ అయితే పట్టింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇది యాక్చువల్ రేట్ ఏమో 1700 అలా ఉంది, 1699 అయితే ఉంది ప్రైస్. ఇదైతే మ్యాండేట్గా తీసుకోవాలి, వాళ్ళు ఓన్లీ కేబుల్ అయితే ఇస్తారు, మనం అయితే అడాప్టర్ అయితే తీసుకోవాలి. లాస్ట్కి ఫోన్ కొనొచ్చా కొనకూడదు అంటే ఇది పేరెంట్స్కి అయితే సూటబుల్. మనలాంటి వాళ్ళు యూత్ అయితే మాత్రం ఇది పెద్దగా యూజ్ ఉండదు దీనివల్ల. ఇంకా 5G కాబట్టి ఇంకా నెట్వర్క్ కూడా అందరికీ రోల్ అవుట్ అయింది కాబట్టి ఫ్రీ నెట్ అనేది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ చూసుకోవడానికి యూట్యూబ్ అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా దీని గురించి మాట్లాడుకున్నానుకుంటే దీనికైతే 14,000 అలా వచ్చింది కాబట్టి 13,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే కరెక్టే. ఇంకా మీరు ఆఫర్ లేనప్పుడు కొనడం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే రెడ్మీ 12 వచ్చేసింది, రెడ్మీ 12 5G, అది కూడా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అది 1000 mAh బ్యాటరీది ఎక్కువ. ఇంకా అలాగే అది ఛార్జింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంకా దేని బ్యాటరీ దానిదే. ఇది సామ్సంగ్, అది రెడ్మీ. ఇంకా రెడ్మీలో చిన్న చిన్న సాఫ్ట్వేర్ బగ్స్ కూడా ఉంటాయి, అదే దాంట్లో మెయిన్ ప్రాబ్లం. అలాగే వీడియోస్, ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్, రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా పెద్ద అవ్వాలని మీరందరూ కొంచెం
సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.